వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అమరావతిలో కొన్ని గ్రామాలకు చెందిన రైతులు. ఎందుకంటే వాళ్ళ పొలాలను కొంతమంది దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. తమ దగ్గరే పొలాలున్నా తమ పేర్లు మార్చి వేరే పేర్ల మీద రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. ఇప్పుడు 50 ఎకరాల భూసేకరణ ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తున్నా, మా పొలాలు మేము ఇవ్వనంటున్నా, అయినా సరే బలవంతంగా తీసుకుంటున్నారు. మీరే మాకు న్యాయం చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు. ఓకే, అందులో రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉండొచ్చు, లేదంటే వైసీపీకి అనుకూల నేతలు ఉండొచ్చు. ఒకప్పుడు అమరావతిలో ప్రతి రైతు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన రైతు. ఎందుకు అంటే అప్పుడు అమరావతిలో రైతులకు సంబంధించి ఆయన ఒక స్టాండ్ తీసుకుని అసలు అమరావతిని వ్యతిరేకించారు, అమరావతిని అక్కడ వదిలేశారు, కనీసం ఒక్క ఇటుక కూడా నిర్మాణం చేయలేదు అనేది. అందుకే ఆ దారిలో వెళ్తూ ఉంటే అమరావతి ప్రాంతంలో వైసీపీ నాయకులు వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా అలా వచ్చి వెళ్ళడమే పాపం. అంటే అప్పట్లో పసుపు నీళ్ళతో ఆ రోడ్లను క్లీన్ చేసిన సందర్భం అందరికీ తెలిసిన విషయమే, పసుపు నీళ్ళు చల్లిన సందర్భం. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ ఆవేదన చెప్పుకున్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇంకా ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పార్టీలో కూటమిలో ఉన్నారు. లేదంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేవారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అంటే మళ్ళీ జగన్ కోరుకుంటుంది అమరావతిలో కూడా ఒక వర్గం. అలాగని మొత్తం అని నేను చెప్పను, ఎందుకంటే మొత్తం అంటే కుదరదు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు, బాబు గారి కోసం ఇచ్చేసిన వాళ్ళు. కాకపోతే ఇక్కడ బినామీలు కొంతమంది తెలుగుదేశం పార్టీలో, లేదంటే కొంతమంది బడా బాబులు రైతుల నుంచి నేరుగా పొలాలు తీసుకొని అవి ప్రభుత్వానికి ఇచ్చి రేపొద్దున దాని ద్వారా వచ్చే రిటర్న్ ప్లాట్ల ద్వారా ఆదాయం పొందాలి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి ఇది కాస్తంత ఇబ్బంది. దాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు రైతులు. అలాంటి వాళ్ళు మేము పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి రావడం ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి ఇచ్చిన హామీ ఏంటంటే మళ్ళీ 3 ఏళ్ల మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, అవసరమైతే మీ భూములు మళ్ళీ వెనక్కి ఇస్తాం. ఓకే, అది సాధ్యమవుతుందా లేదనేది ఒకటి. మొత్తానికి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు కూడా మళ్ళీ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన దగ్గరికి వస్తున్నారు అనేది ఒక సంకేతం.